సార్ 'మోహన్ బాబు' గారి ఇష్యూలో సిపి సుధీర్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. అంటే 'మోహన్ బాబు' హ్యాండ్ ఓవర్ గురించి, వీళ్ళ పైన నమోదైన కేసుల గురించి, అలాగే 'మోహన్ బాబు' గారిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నిటి గురించి ఆయన చెప్పారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరేంటి ఇప్పుడు 'మోహన్ బాబు' గారు గన్స్ హ్యాండ్ ఓవర్ చేశారా లేదా? మరి ఎప్పుడు ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది? అసలు ఏం చెప్పారు సార్ సిపి? ఇప్పటి వరకు మోహన్ బాబు కేసు గురించి వివరాలు సిపి సుధీర్ బాబు గారు చెప్పారు. ఆయన ముందు నుంచి కూడా కమిషనర్ పోలీసు రాచకొండ కమిషనర్ ఆయన సుధీర్ బాబు ఈ కేసులో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎందుకంటే మోహన్ బాబు లాస్ట్ సండే తన మనోజ్, కోడలు మౌనికా రెడ్డి, కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వచ్చి నా ఇంటి మీద దాడి చేశారు. అట్లాగే మాదాపూర్‌లో ఉండే నా ఆఫీస్‌ను, ఇల్లును వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో, ట్రెస్‌పాసింగ్ అంటారు. సో, ట్రెస్‌పాసింగ్ దాన్ని విడిపించాలి. అట్లాగే నాకు ప్రాణాపాయం ఉంది. నాకు సెక్యూరిటీ ఇవ్వాలని సిపి కంప్లెయింట్ చేశాడు. కానీ సిపి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మోహన్ బాబు ఏం చేశాడంటే రిట్ ఆఫ్ మాండమస్ అంటారు. రిట్ ఆఫ్ మాండమస్‌ని తెలంగాణ హైకోర్టులో వేశాడు. రిట్ ఆఫ్ మాండమస్ అంటే అర్థమేందంటే పోలీసుల్ని గాని, బ్యూరోక్రాట్స్‌ని గాని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయమని కోర్టుని అడుగుతారనమాట. దీన్ని రిట్ ఆఫ్ మాండమస్ అంటారు. అంటే నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. తర్వాత నేను కంప్లెయింట్ ఇస్తే పట్టించుకోలేదు. దాని కేసు రిజిస్టర్ చేసి మనోజ్‌ని వాళ్ళని విచారించాలి. అట్లాగే నా ప్రాపర్టీని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ నుంచి విడిపించాలి అని అడగమని చెప్పాడు. పోలీస్ పికెట్ పెట్టమని కూడా వాళ్ళ ఇంటి దగ్గర జల్పల్లి దగ్గర అడిగారు. కానీ కోర్టు ఏం చెప్పిందంటే కోర్ట్ అంటే గవర్నమెంట్ చెప్పింది కోర్టుకి పోలీస్ పికెట్ పెట్టడానికి కుదరదని. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే సెక్యూరిటీ ఇవ్వండి. కనీసం 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి అనేది మీరు పోలీసులు వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అనేది చెప్పారు. అట్లాగే ఈయన పెట్టిన కంప్లైంట్ మీద కూడా మీరు చర్య తీసుకోండి అని కోర్టు పోలీస్ డిపార్ట్మెంట్‌ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అట్లాగే ఈ కేసుని కొట్టేయమని కూడా మోహన్ బాబు అడిగాడు. తన మీద ఉన్న కేసుని. కానీ కొట్టేయడానికి వీల్లేదని చెప్పింది. అట్లాగే ఈయన మీద ఆ జర్నలిస్టు టీవీ9 జర్నలిస్టు రంజిత్ మీద అటాక్ చేశాడు ఈయన. ఆ అబ్బాయికి ఇక్కడ ఎముక 3 చోట్ల ఇరిగి చిన్న రాడ్ కూడా ఏశారు. సో, దానికి సంబంధించి మోహన్ బాబు మీద ఫస్ట్ 118 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 118 సెక్షన్ కింద కేసు పెట్టారు. 118 అంటే ఏందంటే వాలంటరీలీ హర్టింగ్ సంబడీ విత్ వెపన్స్ అన్నమాట. ఏదన్నా ఆయుధాలతో డేంజరస్ ఆయుధాలతో ఒక వ్యక్తి మీద హత్య చేయాలని, గాయపరచాలనే ఉద్దేశంతో దాడి చేయడం అనే కేసు పెట్టారు. అయితే జర్నలిస్టులు పట్టుబట్టి హత్యాయత్నం కింద కేసు పెట్టాలని చెప్పేసరికి 109 కింద కేసు పెట్టారు. 109 వచ్చి హత్యాయత్నం కేసు. దాంతో అది నాన్ బెయిలబుల్ కాబట్టి ఈయన అరెస్ట్ అవుతాడనే పుకార్లు వచ్చాయి. దాంతో ఈయన ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు. బట్ అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఎందుకంటే కౌంటర్ ఇంకా వీళ్ళు పోలీసులు కౌంటర్ వేయాల్సి ఉంది. దాని మీద జడ్జి గారు పెండింగ్ లో పెట్టారు. ఈ లోపల రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మోహన్ బాబు పరారని వచ్చింది. తర్వాత మోహన్ బాబు ట్వీట్ చేశాడు, నేను పరారి కాదు, నేను ఇంట్లో వైద్యం తీసుకుంటున్నాను. కోర్టులో నాకు ఇంకా ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అంటే రిజెక్ట్ కాలేదు. కాబట్టి మీరు అబద్ధాలు రాయొద్దని చెప్పారు. కానీ పోలీసులు ఏం చెప్పారు? ఆయన అందుబాటులో లేడు. మాకు గన్స్ అడిగితే ఆయన ఇవ్వట్లేదని చెప్పారు. ఇప్పుడు సిపి సుధీర్ బాబు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చాడు. అదేంటంటే మోహన్ బాబు దగ్గర 2 గన్స్ ఉన్నాయి. ఒకటి డబుల్ బ్యారెల్ గన్, ఒకటి స్పానిష్ మేడ్ గన్. ఈ 2 రకాల గన్స్ ఉన్నాయి. ఈ 2 రకాల గన్స్ ని ఆయన ఇంకా మాకు సరెండర్ చేయలేదు. సరెండర్ చేయకపోతే మేము చర్యలు తీసుకుంటామని చెప్పాడు. అట్లాగే మొత్తంగా ఓవరాల్ గా మోహన్ బాబు ఫ్యామిలీ మీద 3 ఎఫ్ఐఆర్‌లు ఇప్పటికున్నాయి. అంటే మనోజ్ మీద ఉంది, మోహన్ బాబు మీద ఉంది, విష్ణు మీద ఉంది. 3 ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మా వాళ్ళు విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటాము అనేది చెప్పాడు. అట్లాగే ఇప్పటివరకు మోహన్ బాబుకి సంబంధించి మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం 6 మంది మీద నోటీసులు 41 నోటీసులు మేము ఇష్యూ చేసాం. విచారణ జరుపుతాం. అందులో కొంతమంది బౌన్సర్లు కూడా ఉన్నారనమాట ఈ 6 మందిలో. మరోవైపు అక్కడ తిరుపతి దగ్గర తిరుపతి నుంచి బాకరాపేట పోయే రూట్‌లో రంగంపేట దగ్గర విద్యానికేతన్ కాలేజెస్, యూనివర్సిటీ ఉంటది. అక్కడికి టీవీ వాళ్ళు విలేకరి, కెమెరామెన్ వెళితే వాళ్ళ మీద దాడి చేశారు. కెమెరాని ధ్వంసం చేశారు. సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు. వాళ్ళని గదిలో బంధించారు. దాని మీద వాళ్ళు కూడా కంప్లెయింట్ ఇచ్చారు. వాళ్ళ కంప్లెయింట్ మేరకి
అక్కడ కూడా కేసు పెట్టారు. అక్కడ పిఆర్ఓని, అక్కడున్న సిబ్బందిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఈరోజు మార్నింగు ఆ డబుల్ బ్యారెల్ గన్ను తిరుపతిలో ఉందన్నమాట ఆ గన్ను. ఆ గన్నుని తీసుకెళ్ళి సరెండర్ చేయమని తన పిఆర్ఓకి చెప్పాడు. పిఆర్ఓ వెళ్లి ఆ గన్నుని చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేశారన్నమాట. ఒక గన్ అయితే సరెండర్ అయింది ఈరోజు. ఇంకొక గన్ ఇక్కడ సరెండర్ మోహన్ బాబు దగ్గర ఉంది. స్పానిష్ మేడ్ గన్ అది. ఆ గన్నుని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉందన్నమాట. సో ఏదేమైనా మోహన్ బాబుది ఒకటి కోర్టులో పెండింగ్‌లో ఉంది. మిగతా ఎఫ్ఐఆర్‌ల విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే మోహన్ బాబుని కూడా అల్లు అర్జున్ చేసినట్టుగా ఒక ఫ్రైడే ఈవెనింగో అట్లేమన్నా అరెస్ట్ చేస్తారా? అంటే 2 రోజులైనా జైల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తాడా? ఎందుకంటే రేవంత్ రెడ్డి మంచి ఊపు మీద ఉన్నాడు. సినిమా వాళ్ళని ఒక పట్టుబట్టాలి, వీళ్ళ సంగతేదో చూడాలని ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఇప్పుడు గాని ఎవరు కూడా సినిమా వాళ్ళ మీద ఈ స్థాయిలో అటాక్ అనేది స్టార్ట్ చేయలేదు. వాళ్ళు మంచి చేశారో, తప్పు చేశారని పక్కన పెట్టి ఆ చర్చ వేరే. కానీ ఈ స్థాయిలో ఇప్పటివరకు ఒక అల్లు అర్జున్ స్థాయి హీరోని, జాతీయ స్థాయి హీరో, జాతీయ అవార్డు గ్రహీత అలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అది ఆయన అల్లు అర్జున్ తప్పు చేశాడు. ఆ కేసు పరిస్థితి గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఏదేమైనా ఇప్పుడు నెక్స్ట్ ఈయన ఫస్ట్ టార్గెట్ నాగార్జున, సెకండ్ టార్గెట్ అల్లు అర్జున్, ఇప్పుడు మోహన్ బాబు, తర్వాత బాలకృష్ణ ఇలా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది మరి ఆయనకి మంచి చేస్తుందని అనుకుంటేనే కదా ముందుకెళ్తాడు. చెడ్డ చేస్తుందనుకుంటే ముందుకెళ్ళడు కదా! సో, ఆయన దృష్టిలో ఇది ఆయనకి తెలంగాణ ప్రజల్లో ఒక హీరాయిక్ ఇమేజ్ వచ్చిందని ఆయన నమ్ముతున్నాడు. అంటే దమ్మున్నోడురా, ఈడు మగాడురా బుజ్జి, ఇలాగ ఆయన గురించి కొంతమంది పోస్టులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి మీద. మరి అది లాంగ్ రన్‌లో ఆయనకి నెగెటివ్ అవుతుందో, పాజిటివ్ అవుతుందో పక్కన పెడితే, ఆయనకి తెలంగాణ ప్రజల్లో రూరల్ ఫోక్‌లో అల్లు అర్జున్ తప్పు చేశాడు. అతనేమన్నా దేశభక్తుడా? అతనేమన్నా పాకిస్తాన్ బోర్డర్‌లో చేస్తున్నాడా? డబ్బులు సంపాదించుకునేదానికి సినిమాలు తీస్తారు. వాళ్ళని అరెస్ట్ చేసేది తప్పేంటి? అన్న పద్ధతిలో ఆయన నేషనల్ లెవెల్‌లో మాట్లాడాడు. బట్ నేషనల్ మీడియాలో మాత్రం ఆయనకి నెగెటివ్ అయింది. అది కాంగ్రెస్‌కి నెగెటివ్ అయింది టోటల్‌గా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిందన్న దాన్ని వాళ్ళు నేషనల్ మీడియా ఫోకస్ చేశారు. వాళ్ళకెందుకంటే బీజేపీకి కాంగ్రెస్‌ది ఏమాత్రం దొరికినా వాళ్ళు దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ సినిమా వాళ్ళ మీద ఇట్లా దొంగ కేసులు పెట్టి నిలవని సెక్షన్‌లన్నీ పెట్టి, తప్పుడు సెక్షన్‌లన్నీ పెట్టి అరెస్టులు చేస్తున్నారు అన్న యాంగిల్‌లో మొత్తం కాంగ్రెస్ పార్టీకైతే నెగెటివ్ అయింది. మరి కానీ అధిష్టాన వర్గం ఆయన్ని వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితిలో కూడా లేదు. అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టి ఆయన రెచ్చిపోతున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కోర్టు గాని బెయిల్ గాని రిజెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబు జైలుకెళ్ళే అవకాశం ఉంది. అది అర్థమయ్యే మోహన్ బాబు ఏం చేశాడు, ఇటు నుంచి నరుక్కొస్తున్నాడు. అంటే విలేకరి రంజిత్ కేసు పెట్టాడు కాబట్టి అతని హాస్పిటల్‌కెళ్ళి, యశోద హాస్పిటల్‌కెళ్ళి అతని దగ్గర కూర్చొని